ఓం 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 స్థిర సుఖమాసనం. ఏ చైవ సాత్వికా భావా రాజసాః తామసాశ్చ మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తెషు తే మయి. ఏ చైవ సాత్వికా భావా రాజసాః తామసాశ్చ మత్త ఏ వేతి తాన్ విద్ధి నత్వహం తెషు తే మయి. ఏ చ ఏవ ఏవైతే సాత్వికాః భావాః సాత్విక గుణములు గలవో సాత్విక భావములు గలవో ఏ చ రాజసాః ఏవైతే రాజస భావము గలవో తామసాః తామస భావము లేనివో తాన్ వాటిని మత్తః ఏవ ఇతి నా నుండియే కలుగుచున్న వానినిగా విద్ధి తెలుసుకును. తు అయితే తేషు ఆ మూడు గుణముల యందు అహం చ నేను గాని తే అవి మై చ నాయందు గాని నా లేవు. అంటే నేను త్రిగుణాతీతుడను. ఇప్పుడేమిటి నిధిధ్యాసన? నేను త్రిగుణాతీతుడను. త్రిగుణాతీతో అస్మ్యహం. మరి గుణాలు కనిపిస్తున్నాయి. పొద్దున్న లేస్తే పొద్దున సమయంలో సాత్వికంగా ఉన్నాను, తర్వాత రాజసంగా ప్రవర్తిస్తున్నాను, కార్యాలు చేస్తున్నాను. అప్పుడప్పుడు రాగద్వేషాలు కోపాలు వస్తున్నాయి. రాత్రి పడుకున్నప్పుడు తామసంగా ఉన్నాను, చదువుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు సాత్వికంగా ఉన్నాను. సాత్విక రాజస గుణములు నావి. ల్యాప్టాప్, పెన్ను, టేబుల్ నావి. అంటే అవి నేనా? అవి నావి. నేనెవరు? నేను వాటి యజమానిని. ఆ గుణములు నిజానికి నా యందు లేవు, నేను ఆ గుణముల యందు లేను. పుస్తకము సాత్వికం అనుకోండి, ల్యాప్టాప్ రాజసం అనుకోండి, టేబుల్ ఇది తామసం అనుకోండి. ఉన్నాయిగా, తాంబూలంలో మూడు పెడతారు. ఏమిటవి? ఆకు, వక్క, సున్నం. ఆకు సాత్వికము, సున్నం రాజసము, నోరు మండుతుంది. గట్టిగా తామసం నల్లగా ఉంటుంది వక్క. అవి మీరు ఉపయోగించే సాధనాలు తాంబూలంలో. అలాగే ఈ పుస్తకం, ల్యాప్టాప్, టేబుల్ మీరు ఉపయోగించే సాధనములు, కరణములు, పనిముట్లు. గుణాలు దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్షన్.
మత్త ఏవేతి తాన్ విద్ధి, అవన్నీ నావే. కానీ అహం చ, నేను గాని, తేషు, ఆ మూడు భావముల యందు, తే, అవి గాని, మయి, నాయందు, నా, లేవు. నేను త్రిగుణాతీతుడను. ఏ చైవ సాత్వికా భావా రాజసాః తమసాశ్చ ఏ, మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తెషు తే మయి. సత్వగుణము నుండి పుట్టినటువంటి వస్తువులు, చిత్త పరిణామాలు, అంతఃబహిః చాలా ఉన్నాయి. సత్వగుణం నుంచి బహిః ఉంటాయి, అంతః ఉంటాయి. ఏవి గలవో, మరియు రజోగుణము నుండి పుట్టినవి బయట ఉన్నవి ఏవి గలవో, తమో గుణము నుండి పుట్టినవి మళ్ళీ బయట అంతఃబహిశ్చ ఏవి గలవో, అంతఃబహిశ్చ తత్సర్వం, అవి నా నుండియే పుట్టినవి. మమ మాయా దురత్యయ కల్పయత్యాత్మనాత్మానమాత్మని స్వమాయయా. గుణాలంటే ఏమిటండి? మాయగారికి ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలే గుణాలు. లేకపోతే మూడు ఫ్యాసెట్స్ ఆ మాయకు. మూడేనా? మూడు కలిసి 30 లక్షలు కాంబినేషన్స్, వేరియస్ షేడ్స్ ఆఫ్ కాంబినేషన్స్, డైనమిక్ కాంబినేషన్స్. అవన్నీ ఎవరివి? అవన్నీ మళ్ళీ పరమాత్మవే, స్వమాయయా. అయితే నేను వాటి యందు లేను, అవి నా యందు లేవు. ఐ am not a part of the gunas, they are not a part of me, but they are mine. Just like the table, the laptop, and the book, each representing table, the satamas, laptop, the rajas, where do I a lot of creative work, and the book which is teaches me the sattva. गुणातीतो अहमस्मि, गुणातीतो अहमस्मि. ఏ చ ఏవ సాత్వికాః, సత్వనివృత్తాః, సత్వము నుండి పుట్టినవి. భావాః, ఉపనిషత్తులో చదువుకున్నాం. భావములంటే పదార్థాః. రాజసాః, రజో నిర్వృత్తాః. తామసాః, తమో నిర్వృత్తాః పదార్థాః. భావాన్నది అన్నిటికీ కామన్. చ ఏ కేచిత్ ప్రాణినాం సర్వకర్మవశాత్ జాయంతే భావాః, అంటే ప్రాణులకు తమ తమ కర్మలకు వశమయ్యే ఏ భావములు, చిత్త పరిణామములు మనసులోనున్నవి బయటవి క్రమముగా రాగమోహాదులన్నీ పుట్టుచున్నవో. గుణములంటే ఏమిటి? రాగ ద్వేషాదులు. తాన్ మత్తః ఏవ జాయమానాన్, అంటే అవన్నీ కూడా ఆత్మస్వరూపుడునైన నా నుండియే పుట్టుచున్నవి. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవో స్వమాయయా. ఇది ఏవం విద్ధి, తెలుసుకో. సర్వాన్ సమస్తాన్ ఏవ. యద్యపి, అయితే, మత్తో జాయంతే, ఒకవేళ నా నుంచి పుట్టినవే అయినప్పటికీ, తథాపి నతు అహం తేషు, నేను వాటి యందు లేను. అంటే అవి నన్ను కంట్రోల్ చేయటం లేదు. న తదధీనః తద్వశః యథా సంసారిణః. సంసారి అయితే ఎలా అయితే సంసారి జీవుడు గుణములకు వశమై ఉంటాడో, నేను గుణముల తల్లి గుణముల తాలూకా కారణమైన మాయకు కూడా వసుడను కాను. తే పునః మయి మద్వశాః మదధీనాః, అవి మాత్రము నా వశమునందు ఉన్నవి. నత్వాహం తేషు తే మయి.
చాలా మంచి బోధన. అంటే ఏమిటి టీచింగ్? మయి అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అదే అర్థం. మయి అంటే ఆత్మ. గుణములన్నీ ఆత్మ నుండియే పుట్టినవి. కానీ ఆత్మ గుణముల యందు లేదు. అంటే గుణములకు వశమై లేదు. ఆత్మతత్వమైన నేను గుణాతీతుడను. గుణములు నావే గాని నేను వాటి యందు ప్రొజెక్ట్ అయినప్పుడు ప్రవర్తించిన ఆత్మతత్వంగా నేను ఆ గుణముల యందు ప్రవర్తిల్లుట లేదు. చాలా మంచి శ్లోకం అండి. కోపము వేరు, నేను వేరు. రాగము వేరు, నేను వేరు. సంగము వేరు, నేను వేరు అని డిసోసియేట్ చేసుకోగలిగితే రాగద్వేషాలలో గుణముల గ్రిప్పులో ఉండేటటువంటి అవకాశమే ఉండదు. ఏ చైవ సాత్వికా భావ రాజసాః తమసశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. మారేదేదైనా గుణ సమేతము, గుణోపేతము, అపరా ప్రకృతి. మార్పు లేనిది గుణాతీతము, పరాప్రకృతి. గుణోపేతము, గుణసహితము, అపరాప్రకృతి. మారేది. మార్పు లేనిది గుణాతీతము, పరాప్రకృతి. కారణగుణాః కార్యే అనువర్తంతే. కారణము యొక్క గుణములు కార్యమునందు ఉంటాయి. కారణభూత ఈశ్వరేశ గుణాః కార్యభూతే ప్రపంచే అనువర్తతే. కారణభూతమైన ఈశ్వరుని యందున్న మాయా లేక గుణములు కార్యమైనటువంటి ప్రపంచమునందు అనువర్తతే, చక్కగా అనుసరించి ఉంటాయి. నతు అయినప్పటికీ అహం నేను తేషు అంటే ఆ గుణముల మీద, గుణముల నుండి ప్రొజెక్ట్ అయినటువంటి ప్రపంచం మీద ఆధారపడను. అహం నా ఆశ్రితో భవామి నా ఆశ్రయామి. మళ్ళీ జగత్తును సరిగా అర్థం చేసుకుంటే బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే సంసారం. ఏ చైవ సాత్వికా భావ రాజసాః తమసశ్చయే మత ఏవేతి తాన్ విద్ధి నత్వహం తెషు తే మయి. నేను గుణాతీతుడను. 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 గుణాతీతోహం. అవును.
అహమస్మి. అహమస్మి. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మయాం ఏతాం తరంతి తే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మయామేతాం తరంతి తే. హి ఏలననగా ఏషా ఈ మమ మాయ నా మాయ. మాయ స్త్రీలింగ శబ్దం, అందుకని ఏషా మమ మాయ, ఈ నా మాయ దైవీ దివ్యమైనది, అలౌకికమైనది. పరమాత్మ ఎంత అనాదియో మాయ కూడా అంత అనాది. మాయ సత్తా అసత్తా, సత్తు కాదు అసత్తు కాదు. మాయ అనాది, సత్ కాదు అసత్తు కాదు, అభివర్ణించడానికి వీలు పడనిది. అటువంటి అలౌకికమైన మమ మాయ గుణమయీ, త్రిగుణాత్మకమైనది, గుణములతో కూడి ఉన్నది. దురత్యయా, అధిగమింప శక్యము కానిది. మాయను అధిగమించుట అతి కష్టం. దురత్యయ. ఏ ఎవరైతే మాం ఏవా నన్నే, కేవలము నిరంతరము నన్నే అంటే ఆత్మధ్యానాన్నే, ఆత్మస్థితినే ప్రపద్యంతే భజించుచున్నారు. తే వారు ఏతాం మాయాం ఈ మాయను తరంతి దాటి సముద్రము నుండి బయటపడతారు. ఇంతకన్నా ఏం చెప్తారండి? నా యొక్క మాయ వలననే సకల ప్రపంచము ప్రొజెక్ట్ అవుతోంది. ఆ మాయలో, నా మాయలో చాలా గుణాలు ఉన్నాయి. ఆ గుణాల సమ్మిళితమే ఈ ప్రొజెక్షను. ఆ గుణములను దాటుట అతి దుష్కరము. కానీ ఒకే మార్గం. నేను గుణములు కాను, గుణములు నా వశంలో ఉన్నాయి. దే ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్. ఐ ఆమ్ ది బాస్ ఆఫ్ ది గుణాస్ అండ్ ఐ ఆమ్ ది నిర్గుణతత్వ. ఐ ఆమ్ ది పరబ్రహ్మ. ఐ ఆమ్ ది ఆత్మ అని ఎవరైతే నిత్యాసన చేస్తారో వాళ్ళు ఈ గుణములనే సముద్రాన్ని దాటుతారు. అంటే గుణముల వలలో చిక్కుకొనరు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మయామేతాం తరంతి తే. ఏవ ప్రపద్యంతే, కేవలము నిరంతర నిత్యాసతో ఆత్మజ్ఞానంలో నిలిచి ఉన్నారో తే వారు ఏతాం మాయాం ఈ మాయను తరంతి దాటుతారు, మాయా సముద్రం నుండి బయటపడతారు, గుణములనే ఓషన్లోంచి బయటకు వస్తారు. అంత సులభం కాదు, కానీ సాధ్యము. ఎప్పుడు ఆత్మస్థితి ఎందుంటే. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మయామేతాం తరంతి తే. దైవీ దేవస్య అంటే దేవ సంబంధమైన, అంటే ప్రకాశ సంబంధమైనటువంటి ఆ దేవుని మాయ దైవీ మాయ. అందుకే ఈశ్వరస్య మాయ
విష్ణోః స్వభూతా హి యస్మాత్ దైవీ మాయా దైవీ. మాయ దైవమా కాదా? మాయ దైవ స్వభావం, దైవాంశం. ఓకే. ఏషా యథోక్త గుణమయీ మమ మాయా దురత్యయ. దురత్యయ అంటే దుఃఖేన అత్యయ, అతిక్రమణ. అంటే అతి దుఃఖంతోనే దాటగలిగినది దురత్యయ. అత్యయ అంటే దాటుట. దురత్యయ అంటే చాలా కష్టంతో దాటుతాం, నాట్ ఈజీ టు క్రాస్. దుఃఖేన అత్యయ అతిక్రమణం యస్యాః దురత్యయాః సా దురత్యయ. మరి ఎలాగా? మరేం రూట్ లేదా? దురత్యయ అని చెప్పేశారు భగవానుడు. తత్ర ఏవం సతి. కాబట్టి ఇది ఇలా ఉండగా మాయా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో. అంటే గుణముల నుండి అని అర్థం. పాపేభ్యో అంటే పుణ్యాలు పాపాలు, ఆ గుణాలు రాగద్వేషాల నుంచి వచ్చినవి అంటే గుణములను. మోక్షయిష్యామి మా శుచ, గుణాతీతుడను చేస్తాను. ఆ శ్లోకం క్లోజింగ్లో వస్తుంది. మాం ఏవా మాయావినం సర్వభూతాత్మానం సర్వాత్మన. అంటే మాయావి అయినటువంటి నన్ను, సర్వభూతములకు ఆత్మభావమైన నన్ను, సర్వాత్మకుడైనటువంటి ఆత్మను ఏ ప్రపద్యంతే అంటే శరణు చొచ్చెదరో, అంటే దాని ఎందే నిలిచి ఉంటారు. తే అతడే, ఆమెయే, వారలే మాయాం ఏతాం సర్వభూత మోహినీం తరంతి అతిక్రమంతి దాటుతారు, సంసార బంధనాత్ ముచ్యంతే ఇత్యర్థః. అంటే సంసార బంధముల నుండి విడివడతారు. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यय मामेव ये प्रपद्यन्ते मायां एतां तरन्ति ते. ఏతాం మాయాం తరంతి తే. అటువంటి వారలు ఏతాం మాయాం తరంతి, ఎప్పుడు మాం ఏవయే ప్రపద్యంతే, ఎవరు ఆత్మనిష్టలో ఉంటారు. మాం అంటే ఆత్మ, ప్రత్యేగాత్మ, సాక్షి చైతన్యం, తురీయం, పరబ్రహ్మ, పరమాత్మ అన్నీ ఒక్కటే. ఇక్కడ సగుణ సాకారానికి తావులేదు. సగు సగుణ ఈశ్వరుడినే దాటి చూస్తున్నాం కదా. ఆకారంలో ఉండేటటువంటి తత్వాలను మనం సరకు గుణం. మయి మాం అంటే అక్కడ పరబ్రహ్మము లేక పరమాత్మ లేక ప్రత్యేగాత్మ. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయ దివ్యమైనది, అంతుపట్టనిది, వర్ణింపనలవి కానిది, సతసత్ అని చెప్పలేనిది, భగవంతునికి సంబంధించినదే. అది అంత సులభముగా దాటుటకు వీలు పడదు. దుఃఖేన అచ్చయ అతిక్రమణం యస్య. అతి కష్టంతోనే దానిని అతిక్రమించవచ్చును. అయితే అంత కష్టంగా అతిక్రమించేదాన్ని సులభంగా ఎలా దాటుతాను? మాం ఏవా నన్నే ఏ ప్రపద్యంతే, ఎవరు శరణు చొచ్చుతారో అంటే ఎవరు ఆత్మభావంలో స్థిరులై ఉంటారో, తే వారలు మాయాం ఏతాం ఈ మాయను సర్వభూత మోహినీం తరంతి అతిక్రమంతి. మీన్స్ వాట్? సంసార బంధనాత్ ముచ్యంతే. సంసారం అనేటటువంటి బంధనముల నుండి విముక్తి పొందుతారు. మరి ఎందుకు అతన్ని శరణ చొచ్చటం లేదు? ఆత్మని శరణ చొచ్చితే విముక్తి పొందుతారు అని చెప్పారు.
Why? Why people are not doing that? यदि त्वां प्रपन्नाः मायां एतां तरन्ति కస్మాత్ త్వాం ఏవ సర్వే న ప్రపద్యంతి అందరూ ఎందుకు శరణ చొచ్చుటలేదు అనొచ్చో రాబోయే శ్లోకం. రెండు కలిపి చదువుకోవాలి. 12, 14 అప్పుడే మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏ చైవ సాత్వికా భావ రాజసాః తమసశ్చయే మత ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. అహమస్మి అహమస్మి త్రిగుణాతీతోస్మి అహమస్మి అయమాత్మా బ్రహ్మ అయమాత్మా అవ్యయః అహమస్మి అహమస్మి చిదస్మి సదస్మి ఆత్మాస్మి బ్రహ్మోస్మి బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం సదస్మి. ఆ ధ్యానంలో ఎప్పుడూ నిరంతరం నిధిధ్యాసలో ఉంటే మాయను దాటుతాము. దురత్యయమైన మాయను దాటే శక్యము శక్యత కలుగుతుంది. ఎలాగా? ఆత్మనిష్టలో ఉంటే. మాయను దాటితే ఏమవుతుందండి? గుణాలు నాకు సంబంధం ఉండదు. గుణాలు నన్నేం చేయకపోతే సంసారం నుంచి బయటపడతాను. మౌనం. అహమస్మి అహమస్మి. గుణాల మీద ఆధారపడడం అంటే ప్రపంచం మీద ఆధారపడడం. గుణాల నుంచి దూరంగా జరిగే ఆత్మనిష్టలో ఉండడం అంటే ఆత్మ మీద ఆధారపడడం. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.